వృషభ రాశి వారికి 11, 12, 13 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే వీరికి 3 కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా 2 శుభవార్తలు రాబోతున్నాయి. తప్పక చూడండి. అలానే కాకుండా ఏంటంటేనండి మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి జీవితంలో ఏంటంటే గనక కష్టాలు అధికంగానే ఉంటాయి అని చెప్పొచ్చు. కష్టాల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కష్టాల వల్ల ఏంటంటే గనక కొన్నిసార్లు వీరు నరకం చూస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఆ కష్టాలన్నీ కూడా ఇప్పుడు తీరిపోయే సమయం వచ్చిందనమాట. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. లాభదాయకంగా ఉండబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలించబోతుంది. పనులు ఏంటంటే మీరు బాగా రాణించగలుగుతారనమాట. దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉందండి. కానీ కొన్ని గ్రహాలు ఏంటంటే కనుక నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటి వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అదొకటి చూసుకోండి. అలా ఉండకుండా ఉండాలంటే మనం చివరిలో పరిహారం చెప్పుకుందాం. అది మీరు తప్పక చూడండి, చెయ్యండి. మీకే అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక వృషభ రాశి వారు ఏంటంటే కనుక చక్కగా ఎదగాలి. చాలా చక్కగా ఏంటంటే కనుక ఎదుగుదల అనేది ఉండాలి. అందరిలో మనం ఉండాలి, మనం కూడా పై స్థాయిలో ఉండాలని బాగా కష్టపడుతూ ఉంటారండి. ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏంటంటే కనుక ప్రతిఫలం అనేది కొంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతారు. కష్టాలన్నీ భగవంతుడు నాకే ఇస్తున్నాడు, నన్నే కష్టపెడుతున్నాడు అన్నట్టుగా కొంచెం బాధపడిపోతూ ఉంటాడండి. అలానే ఏంటంటే కనుక ఎంత కష్టం ఉన్నా భగవంతుడు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కానీ సమయానికి ఏంటంటే కనుక ధనం సమకూరుస్తాడని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా కుటుంబ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పిల్లల పరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, అలానే వ్యాపారం పరంగా కావచ్చు, ఏదైనా లావాదేవీల పరంగా కావచ్చు ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఇలా ఎదుర్కొని ఏంటంటే కనుక జీవితంలో ఇంకా కలిసిపోయామన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మనం బ్రతకాలంటే డబ్బు ఉండాలి అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే మేము పుట్టాము అన్నట్టుగా చాలా కష్టపడతారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక వీరిపైన లేనిపోనివి పుకార్లు పుట్టించి వీరిని బదలాము చేయటం, అలానే కాకుండా వీరిపై అపండాలు వేయటం, వీరిని నలుగురిలో కించపరిచేలాగా మాట్లాడటం, వీరితో అవసరం ఉన్నంతసేపు తీయగా మాట్లాడ తర్వాత వీరిని దూరం పెట్టడం, వీరిని ఏంటంటే కనుక చాలా వరకు కూడా హింసించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎవరో కాదండి, వీళ్ళ బంధువర్గం నుంచి వీరిని ఏంటంటే కనుక విమర్శలు అధికంగా వస్తాయి. జీవితంలో వీరు చాలా అనుభవించారండి, ఇంకా అనుభవిస్తున్నారు. ఎవరో చేసిన పాపానికి ఎవరో బలవుతారంటారు కదా, అలా ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా బలవుతున్నారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీకు భగవంతుడు మంచి రోజులు ఇచ్చాడు. ముఖ్యంగా ఏంటంటే మీకు అదృష్టం పట్టబోతుందండి. మీరు నక్కతోక తొక్కిన అని ఒక రకంగా చెప్పొచ్చు. బాగా లాభం అనేది కలుగుతుందన్నమాట. వ్యాపార పరంగా ఎంత బాగుంటుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. మీ స్తోమతకు తగ్గట్టు మీ వ్యాపారం అనేది సాగుతుంది. అలానే వ్యాపారంలో కొన్ని లాభాలు కూడా కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి. ఎంతలో మీరు నార్మల్గా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మీకు బాగా తెలుసు. అలానే ఏంటంటే కనుక డబ్బు ఉంది కదా అని బాగా ఏం చూయించుకోరు, అలానే లేదు కదా అని పేదవాళ్ళు అలాగే ఏం బతకరు. ఉన్నా అలాగే ఉంటారు, లేకపోయినా అలాగే ఉంటారు. ఒకే రకంగా ఉంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కష్టజీవులండి. కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారు ఈ వృషభ రాశి వాళ్ళు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మనం కూడా ఉండాలి, మనం బాగా కష్టపడితేనే ధనం వస్తుందని భావించేవారు అనమాట. ఎంతో కష్టాలు ఎదుర్కొని ఎన్నో మైళ్ళు వీళ్ళు క్రాస్ చేసి ఇలా ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పిల్లలు కూడా బాగా ఎదగాలి, మా పిల్లలు మాలాగా కష్టపడొద్దు అని చాలామంది కూడా వృషభ రాశిలో ఏంటంటే కనుకనండి బాగా కష్టపడుతూ ఉంటారు. రేయి పగలనకుండా కష్టము నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారండి. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. సమస్యలు ఎన్నిచ్చినా కానీ ధనం మాత్రం చేతి నిండా ఇస్తాడండి ఈ వృషభ రాశి వారికి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో డబ్బు ఏంటంటే కొంచెం నష్టపోతారు, నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంచెం పర్వాలేదన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక వృషభ రాశి వారికి 3 పెద్ద కోరికలు తీరుతున్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక పిల్లల చదువుల పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళు ఈ వృషభ రాశిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు తోచిన ఏదైనా సరే ఒక చిన్న చితక ఉద్యోగంలో స్థిరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న ఇలా స్టాల్స్ పెట్టుకోవాలనుకున్నారు కదండి, చిన్నవి ఏదైనా సరే మీ స్తోమతకు తగ్గట్టు అవి కూడా ఇక్కడ నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే వస్తు లాభం, వాహన లాభం కానీ కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 కోరికలు ఒక రకంగా చెప్పాలంటే మీకు పెద్దవనే చెప్పొచ్చు. అలానే ఈ కోరికలు తీరుతున్నాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది మీలో ఉంటుంది. సమయానికి డబ్బు అనేది చేతికి అందుతుంది. రావాల్సిన డబ్బు కూడా మీ దగ్గరకు వస్తుంది. మీరేంటంటే కనుక ఆ డబ్బుని తీసుకొని కొంచెం ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. అలానే అప్పుగా అడిగిన డబ్బు కూడా మీకేంటంటే కనుకనండి చేతికి అందే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి 2 శుభవార్తలు అన్నాం కదా. ఈ 2 శుభవార్తలు ఏంటంటే కనుకనండి, ఒకటి వివాహం కుదరటం. వివాహం మీకు ఇలా ఫిక్స్ అయిపోవటం,
అంటే మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వటం, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సంతానానికి సంబంధించినది, పుత్ర సంతానం కోసం ఎవరైతే వేచి ఉన్నారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పుత్ర సంతానం, ఈ 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. బండ గుర్తు పెట్టుకోండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకండి 11, 12, 13 తేదీల్లో బాగా రాణించగలుగుతారు. మధ్య మధ్యలో ఏంటంటే కనుక చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా పర్వాలేదండి, బాగానే మీరేంటంటే కనుక నెట్టుకొస్తారని చెప్పొచ్చు. అలానే మీరేంటంటే కనుక ఎక్కువగా అండి మీకుండే నరదిష్టి పోవాలన్నా, చెడు దిష్టి పోవాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు పచ్చగడ్డి కావచ్చు, లేదంటే కనుక మీ దగ్గర ఉండే ఆహారం కానీ పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల అయితే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఆహారం పెడితే ఇంకా మీకు అద్భుత ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కావచ్చు, గ్రహాల మార్పుల వల్ల చేర్పుల వల్ల కావచ్చు, మీరేంటంటే కనుక ఆవుకి ఈ విధంగా ఆహారం పెడితే మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి, ఈ 3 రోజులు కూడా మీరు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి ఎక్కువగా ప్రయాణాలు చేయకండి. ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు దూర ప్రయాణాలు కావచ్చు, అంటే ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం చెయ్యండి, కానీ అనవసరమైన ప్రయాణాలు మాత్రం చెయ్యకండి. అలా చేసేసి ఏంటంటే కనుకనండి మీరు చాలా నష్టపోతారని చెప్పొచ్చు. ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉంటే మీకంతా కూడా ఇంకా బాగుంటుందన్నమాట. ప్రయాణాలలో ఏంటంటే కనుకనండి మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలా అంటే కనుక ప్రయాణాలు అనుకోకుండా ఇబ్బందులు పెడతాయి. ప్రయాణాల వల్ల మీరు గాయపడే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలను మీరు వాయిదా వేసుకోవటమే మంచిదని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా చెయ్యాలి తప్పదన్నప్పుడు చెయ్యండి, కానీ నార్మల్గా అయితే వాయిదా వేసుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 11వ తేదీ బాగానే ఉంటుంది. 11వ తేదీ బాగా రాణించగలుగుతారు. ఇబ్బంది అనేది ఇక్కడ కూడా కనిపించడం లేదు. పిల్లల పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీరేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఎన్ని శుభవార్తలు వచ్చాయి, అలానే కాకుండా ఈ కోరికలు తీరుతున్నాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది మీరు చూడగలుగుతారు. ధనం కూడా ఏంటంటే కనుక పిల్లలకు సపోర్ట్గా ఉంటారండి. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కనుక పిల్లలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. మాకు లేకపోయినా సరే మా పిల్లలకు ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు అంటే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే అందరూ అలాగే చేస్తారు. కాకపోతే వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కనుక పిల్లలపైన ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. పిల్లలు అంటే బాగా ఎదగాలి, మంచి లైఫ్లో స్థిరపడాలి, ఎవరికైనా సరే ఏదైనా అయితే వీళ్ళు ఏంటంటే కనుక చాలా ఏంటంటే కనుక టెన్షన్ కూడా పడిపోతారని చెప్పొచ్చు ఈ వృషభ రాశి వాళ్ళు. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 11వ తేదీ బాగానే ఉంటుంది, బాగా అనుకూలిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. 12వ తేదీ కూడా మీకైతే బాగా అనుకూలిస్తుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బాగానే ఉంటుంది. కానీ 4 గంటలు దాటిపోయిన తర్వాత చిన్న అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు ఏంటంటే కనుక ఇలా అల్సర్ కావచ్చు, లేదంటే బీపీ పెరగడం కావచ్చు, ఇలాంటి సమస్య వస్తుంది. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇక మీకు ఈ రోజు ఏంటంటే కనుకనండి కొంచెం అంటే పేరు, ప్రతిష్టత, గౌరవం అంటే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఉన్న గుర్తింపుకి మీకు ఇంకా గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు అనుకూలంగా మార్చుకోవాలి. పని భారం తగ్గించుకోవాలనుకుంటారు, కానీ పని భారం అనేది పెరుగుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి ప్రశంసలు మీరు అందుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలానే ఏంటంటే కనుక బాసులు మిమ్మల్ని చాలా వరకు కూడా మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్రిషియేట్ చేస్తారు. జీతాలు పెరుగుతాయి. మంచిగా ఏంటంటే కనుక రాణించగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఉద్యోగంలో చేరిపోతారు. ఆ ఉద్యోగం వల్ల కూడా మీకు ఏంటంటే కనుక బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా 11వ తేదీ 12వ తేదీ బాగానే ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా నాన్న తరపున అంటే ఆస్తి ఇలాంటి తగాదాలు ఉన్నాయి కదా, ఆ తగాదాలు అంటే తెగదెంపులు అవుతాయని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయి అవుతుంది. కోర్టు కేసుల పరంగా కూడా మీరు బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి 1-2 సార్లు ఆలోచిస్తారండి. ఏదైనా చేయాలంటే నార్మల్గా వీరి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా పెద్దగా ఆలోచన ఉంటుంది. ఆలోచన వల్ల ఏంటంటే లాభమే కలుగుతుంది, కానీ నష్టం కలగదు. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం చూసుకున్నట్టయితే 13వ తేదీ కూడా బాగానే ఉంటుంది. 13వ తేదీ కూడా మీరు బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలించడం, ప్రతిదీ కూడా ఏంటంటే కనుక బాగుండటం. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇన్ని శుభవార్తలు వస్తున్నాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఈ రోజు 13వ తేదీ విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరేంటంటే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు వ్యాపారం చేసే వాళ్లకు చూడండి ఖచ్చితంగా లాభదాయకం అనమాట. ఏంటంటే కనుక వ్యాపారంలో ఎంతగా రాణించగలుగుతారంటే మీరే ఆశ్చర్యపోతారనమాట. వృత్తుల పరంగా కూడా బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అలానే వ్యాపారం, చిన్న చిన్న బిజినెస్లు ఇలాంటి వృత్తుల పరంగా అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. అవసరానికి ఏంటంటే కనుక మీరు
అంటే సమయానికి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవటం, అలానే ఏంటంటే ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకపోవటం, అలానే వచ్చేసి ఏంటంటే కనుక అందరూ నా వాళ్ళు అనుకోకూడదు, అందులో శత్రువులు కూడా ఉన్నారని మీరు గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడే ఏంటంటే మీకు ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇలాంటి మార్పులు చేర్పులు అయితే మీకు ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారండి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆవుకు ఆహారం పెట్టడం కూడా మర్చిపోవద్దండి. ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు.